హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, నేను మీ రాజీ. మనం టెట్ కోసం తెలుగు కూడా చదువుతున్నాం కదా. దాంట్లో 6th క్లాస్లో మనం 5th లెసన్లో ఉన్నాం. ముందు 4th లెసన్స్ ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి వరుసగా. నెక్స్ట్ మనకి 5th లెసన్ ఈజీగా తక్కువ టైంలో చెప్తాను. చాలా పెద్ద లెసన్ ఉంది ఇది, చూడండి. మన మహనీయులు చాలా పెద్ద లెసన్ ఉంది. ఇదంతా నేను ఈజీగా తక్కువగా అంటే జస్ట్ అండర్లైన్ చేసి ఏవి ఇంపార్టెంటో, ఏవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగమో అవన్నీ నేను రాసి మీకు క్లియర్గా చెప్తున్నాను, చూడండి. ఓకే, నోట్స్ చూడండి. మన మహనీయులు, ఇది ప్రక్రియ వచ్చి వ్యాసం. మనకి మొత్తం రాశారు కదా, అంతా వ్యాసం. ఇతివృత్తం దేశభక్తి, దేశం కోసం మంచి చేసిన వాళ్ళ గురించి రాశారు కాబట్టి ఇదంతా దేశభక్తి ఇతివృత్తం. రచయిత ఒకళ్ళు కాదు, ఎక్కువ మంది కలిపి రాశారు కాబట్టి రచయితల బృందం. ఫస్ట్ వచ్చి మనకి అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి ఇచ్చారు. పొట్టి శ్రీరాములు గారు జననం ఎప్పుడంటే 1901 1901 మార్చ్ 16న జన్మించారు. మరణం 1952 డిసెంబర్ 15న మరణించారు. జన్మస్థలం అసలు మద్రాసులో జన్మించారు, కాకపోతే వీళ్ళ పూర్వీకులు నెల్లూరు జిల్లా కనిగిరిలో స్థిరపడ్డారనమాట. కాబట్టి పొట్టి శ్రీరాములు నెల్లూరు అంటాం మనం. అంటే నెల్లూరులో స్థిరపడ్డారు, అక్కడే ఎక్కువ రోజులు ఉన్నారు కాబట్టి నెల్లూరు అని చెప్తాం. ప్రజెంట్ ఇది ప్రకాశం జిల్లా, అది కూడా ఇంపార్టెంట్. ఈయన గాంధీజీ బోధనలకు ఆకర్షితులయ్యారు. ఎవరో ఒకరి వల్ల ప్రేరణ పొందుతాం కదా మనం, మోటివేషన్ చెందుతాం. కాబట్టి ఈయన కూడా, పొట్టి శ్రీరాములు గారు కూడా గాంధీజీ గారి బోధనలకు ఆకర్షితులయ్యారట. నిన్న చెప్పుకున్నాం మనం మెథడాలజీ క్లాస్లో. ఏం చెప్పుకున్నాం? భావాత్మక రంగంలో చెప్పుకున్నాం. ఈరోజే నేను అప్లోడ్ చేశాను వీడియో. అది భావావేశ రంగంలో గాంధీ గారి గురించి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఆయన గురించి ఇన్స్పిరేషన్ పొందడం. ఇక్కడ చూడండి, ఈయన కూడా అలాగే ఈయన గురించి ఇన్స్పిరేషన్ పొంది ఈయన ఈ రకంగా చేశారనమాట. రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలల పాటు గాంధీజీ గారితో జైలు శిక్ష కూడా అనుభవించారు. అంతగా ఆయన పట్ల ఆకర్షితులయ్యారనమాట, ప్రభావం చెందారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1911 నుండి ఎన్నో సభలు సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించిన తేదీ ఏంటంటే 1910-1950 అంటే 1950 అక్టోబర్ 19th సండే. అప్పుడు మనకి ఈ దీక్షను స్టార్ట్ చేశారు. ఈ డేట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఆయన మరణంతో నెహ్రూ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించారు. ఈయన ఎప్పుడు మరణించారు? ఇక్కడ చెప్పుకున్నాం కదా, 1952 డిసెంబర్ 15న మరణిస్తే 1952 డిసెంబర్ 16న మనకి పత్రికల్లో వచ్చిందనమాట ఈయన చనిపోయారని. అప్పుడు 1953 అక్టోబర్ 1న మనకి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. టైం పడుతుంది కదా, ఈయన చనిపోయిన తర్వాత అనేక ఉద్యమాలు, అందరిలో అలజడి అనేది చెలరేగిందనమాట. ఉద్యమాలు చెలరేగి అసలు ఒక వ్యక్తి మరణించారు ఆంధ్ర రాష్ట్రం కోసం, తెలుగు రాష్ట్రం కోసం. అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కలిపి ఉండేవి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది కావాలని ఈయన పోరాడి చనిపోయారు నిరాహార దీక్ష చేసి. కాబట్టి అంతటా చలనం అనేది వచ్చిన తర్వాత 1953లో కర్నూలు రాజధానిగా మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. తర్వాత ఆంధ్రప్రదేశ్గా మారింది. తర్వాత ఈయనవి గురించి ఇదే ఉంది. తర్వాత నెక్స్ట్ వ్యక్తి మనకి జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి గురించి ఉంది. 1978 ఆగస్టు 2న కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో ఈయన జన్మించారు వెంకయ్య గారు. సైన్యంలో 19 సంవత్సరాల వయసులోనే ఈయన చిన్న వయసులోనే సైన్యంలో ఆర్మీలో చేరారు. 1906లో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభకు ఈయన హాజరయ్యారు. ఇది ఎందుకు రాశానంటే, ఇక్కడ మన మహనీయులు లెసన్లో జాతీయ కాంగ్రెస్ సభకు 1906లో కలకత్తాలో హాజరైన వ్యక్తి ఎవరు అని కూడా అడగొచ్చు, ఆశ్చర్యపోనవసరం లేదు. ఎవరు అంటే వెంకయ్య గారు, పింగళి వెంకయ్య గారు హాజరయ్యారు. అక్కడ బ్రిటిష్ జెండా ఎగరడం చూసి ఆయనకి నచ్చలేదన్నమాట. నచ్చక మనకంటూ ఒక జెండా ఉండాలి దేశానికి అనేసి ఈయన ఆలోచించారు. 1921 విజయవాడలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ గారు ఆ సమావేశానికి కూడా వెళ్తే గాంధీ గారు ఆ సమావేశంలో వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు. ఇది ఇంపార్టెంట్. 1921లో గాంధీజీ గారు ఎవరిని అడిగారు అంటే వెంకయ్య గారిని పతాకం తయారు చేసి ఇమ్మని, జెండా తయారు చేసి ఇమ్మని అడిగారనమాట.
అప్పుడు ఈయన తయారు చేశారు వెంకయ్య గారు. ఈ పతాకం త్రివర్ణ పతాకం, 3 రంగులు కదా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. కాషాయ రంగు మనకి త్యాగం, దేశభక్తికి గుర్తు, వైట్ శాంతి సత్యానికి గుర్తు, గ్రీన్ కలర్ సమృద్ధి నమ్మకానికి గుర్తు, మనకు తెలుసు కదా. మిడిల్లో ఉండే ఇప్పుడు ప్రజెంట్ అయితే అశోక చక్రం ఉంది, అప్పుడు రాట్నాన్ని ముద్రించారు. రాట్నం అనేది చాలామందికి అదే ఆమోదం పొందకుండా తర్వాత మనకి అశోక చక్రాన్ని, అశోక ధర్మ చక్రాన్ని అక్కడ పెట్టారు, ఎక్కడ జెండాలో, ఫ్లాగ్లో. నెక్స్ట్ మనకి జాతీయ ప్రతిజ్ఞ పైడమర్రి వెంకట సుబ్బారావు. వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞ తెలుసు కదా. ప్రతిజ్ఞ రాసింది ఎవరు అంటే పైడమర్రి వెంకట సుబ్బారావు గారు. భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ ప్రతిరోజు పలికే ప్రతిజ్ఞ రాసింది మనకి సుబ్బారావు గారు. ఈయన జన్మించింది 1916 జూన్ 10 నల్గొండ జిల్లాలోని అన్నెపర్తిలో జన్మించారు. అయితే ఈయన గురించి చూద్దాం. ఈయన ఎవరి వల్ల ప్రేరణ చెందారంటే 1962లో భారత్ చైనాకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈయన అనుకున్నారు ప్రాథమిక దశ నుండే దేశభక్తిని కలిగించే మనకి ప్రతిజ్ఞ అనేది ఉండాలి అనేసి పైడమర్రి సుబ్బారావు గారు అనుకున్నారు. ఇక్కడ భారత్ చైనా యుద్ధం జరిగినప్పుడు ఈయన అనుకున్నారు, ప్రేరణ చెందారు. ఈయన ఎక్కడి నుంచి తీసుకున్నారంటే 1964లో బెంగళూరులో మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని స్వీకరించారు. ఈయన రాశారు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనేసి ప్రతిజ్ఞ రాశారు. రాసిన దాన్ని ఎప్పుడు స్వీకరించారంటే బెంగళూరులోని 1964లో మహమ్మద్ కరీం చాగ్లా గారి అధ్యక్షతన విద్యా సలహా మండలి సమావేశంలో దీన్ని జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. ఇది కూడా ఇంపార్టెంట్. 1964 ఈయన అనేక నాటకాలు, పద్య కావ్యాలు రాశారు. నాటకాలు ఏంటంటే స్త్రీల గురించి రాశారు. గృహస్థ జీవితం, స్త్రీ ధర్మం, తార, శ్రీమతి అన్నీ కూడా లేడీస్ గురించే రాశారు. ఈయన ఎవరు లేడీస్ మీద అనేక అత్యంత గౌరవం ఉన్న ఈయన లేడీస్ గురించే నాటకాలు రాశారు. పద్య కావ్యాలు దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు ఈ 3 కూడా ఈయన రాసిన పద్య కావ్యాలు. ఈ ప్రతిజ్ఞ అనేది ప్రభుత్వ దృష్టికి ఎవరి వల్ల వెళ్ళింది అంటే తెన్నేటి విశ్వనాథం. ఈయన పైడమర్రి సుబ్బారావు గారు తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారనమాట. ఓకేనా, ఇదంతా సుబ్బారావు గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్ సుందర కవి శంకరంబాడి సుందరాచారి. సుందర కవి అని కూడా ఈయన అంటారు. బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి అద్భుతంగా ప్రసంగించిన వ్యక్తి మనకి సుందర కవి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అంటూ తెలుగు రాష్ట్ర గేయాన్ని అందించిన మనకి ఘనాపాటి శంకరంబాడి సుందరాచారి. ఈయన జననం 1914 ఆగస్టు 10 తిరుపతిలో జన్మించారు. ఈయన చాలా రచనలు చేశారు. ఏమంటే సుందర రామాయణం, సుందర భాగవతం, శ్రీనివాస శతకం. ఈయన తిరుపతిలో జన్మించారు కాబట్టి శ్రీనివాస శతకం, బుద్ధ గీత, బలిదానం, నేటి కవిత్వం, అపవాదు, పేద కవి, నా స్వామి, కావేటి నగర రాజ నీరాజనం ఇవన్నీ కూడా ఈయన రాసిన రచనలు. ఈయన తిరుపతిలో జన్మించారు కాబట్టి రామాయణ భాగవతం ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రామాయణ భాగవతం అలాగే శ్రీనివాస శతకం ఈ 3 కూడా తిరుపతికి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ బుద్ధ గీత, బలిదానం బి మీద వచ్చే 2 కూడా బలిదానం, బుద్ధ గీత బుద్ధుడు గురించి రాశారు. అలాగే నేటి కవిత్వము, అపవాదు, పేద కవి. కవిత్వం ఇలా గుర్తుపెట్టుకోండి. కవిత్వం ఈ 2 రిలేటెడ్. కవిత్వం. నా స్వామి అంటూ ఈ వెంకటేశ్వర స్వామి గురించి పాటలు ఉంటాయి కదా, కాబట్టి కావేటి నా స్వామి అనుకోండి, కావేటి నా స్వామి తిరుమల వాస అనుకోండి. పాటలా గుర్తుపెట్టుకుంటే వందే మాతరం అని గుర్తుపెట్టుకుంటూ సుందర కవి గురించి కావేటి నా స్వామి సుందర శ్రీనివాస అనుకోండి. కావేటి నా స్వామి సుందర శ్రీనివాస అనుకుంటే కావేటి నగర నీరాజనం, అలాగే నా స్వామి, సుందర కవి, సుందర భాగవతం, సుందర రామాయణం, అలాగే సుందర కవి అని గుర్తొస్తుంది. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస శతకం కూడా దాంట్లో ఉంటుంది. కవి కాబట్టి పేద కవి, నేటి కవిత్వం ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈ రచనలు ఈజీగా గుర్తుంటాయి. 2004లో ఏపీ గవర్నమెంట్ తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాంస్య విగ్రహాన్ని
ఎవరిదంటే సుందర కవి శంకరంబాడి సుందరాచారి యొక్క విగ్రహాన్ని ఎక్కడంటే ఇక్కడ తిరుపతిలో ప్రతిష్ఠించారనమాట. ఈ విగ్రహం వద్ద మైక్ ద్వారా నిరంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ గేయం నిరంతరం ధ్వనించే ఏర్పాట్లు చేశారు. సుందర కవి అనగానే మనకి మా తెలుగు తల్లి గుర్తు రావాలి, అలాగే ఈ రచనలు గుర్తు రావాలి. సుందర రామాయణ, సుందర భాగవతం, వందే మాత్రం కాదు సారీ, మా తెలుగు తల్లి పాట రాసిన వ్యక్తి సుందర కవి. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి, కోడ్ ద్వారా మీకు బాగా గుర్తుంటుంది. ఓకే, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.